అనుకున్నది సాధించే వరకు బాద్షాని ఎవ్వరూ ఆపలేరు. If you don't tell me about Badshah, I will kill you. You want to kill me? Kill me? ఒకప్పుడు అండర్ వరల్డ్ లో అలజడి సృష్టించిన బాద్షా ఇప్పుడు ఇలా మౌనంగా ఉండటానికి కారణం తెలియాలంటే మకాలో ఉన్న రాయల్ కసినో గురించి తెలుసుకోవాలి. బాద్షా తండ్రి ధన్రాజ్ రాయల్ కసినోని రన్ చేసేవాడు. సాధుబాయ్కి వచ్చే ఇన్కమ్లో 50% ఈ రాయల్ కసినో నుండే వెళ్తుంది. మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాని కాంకర్ చేసిన సాధుబాయ్ హాంకాంగ్లో మాత్రం అడుగు పెట్టలేకపోయాడు. దానికి కారణం వైలెంట్ విక్టర్, అతని కొడుకు రూత్లెస్ జానీ. హాంకాంగ్ని స్థావరంగా చేసుకొని ఇండియాలో డ్రగ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ రన్ చేస్తున్న విక్టర్ కన్ను మొదటిసారి ధన్రాజ్ కసినో మీద పడింది. అజయ్ దాదా, హాంకాంగ్ విక్టర్ ఏరియా సేఫ్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేసిరండి. రిమెంబర్, విక్టర్ ఇస్ వెరీ డేంజరస్. ఓకే దాదా. हंस गए ना धनराज के कुत्तो। वो लॉकर का कोड नंबर क्या है? बोलो, ये तो काट डालूंगा साले। 05 1983. ఇదెవడి పుట్టినరోజు? జానీ, మా క్యాష్ బయలుదేరే డేట్ తెలుసుకున్నావు, మా వ్యాన్ వెళ్లే రూట్ తెలుసుకున్నావు, కాంబినేషన్ కోడ్ తెలుసుకున్నావు. కానీ ధనరాజ్ కి సింహం లాంటి కొడుకున్నాడని, ఈ మధ్య ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడని తెలుసుకోలేకపోయావు. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఆ సింహం పేరే బాద్షా. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గుంటది. ఏ, ये हांगकांग है, मेरा बाप विक्टर का एरिया है ये. పిచ్ నీదైనా మ్యాచ్ నాదే. बोल तेरे बाप को कि बादशाह आ गया. बादशाह डिसाइड అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. विक्टर की वाट लग गई. జానీ నే మూత్ లియా దాదా. బాద్షా మేరా బేటా. ఇప్పుడు నా కొడుకు ఎదిగాడని నాకు అర్థమైంది, మగాడని వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ టైం ఆ విక్టర్ గ్యాంగ్ కి హాంకాంగ్ లోనే రిటార్టిచ్చావు. బాద్షా, మీ అమ్మ బ్రతికుండగా తన పుట్టినరోజుని ఘనంగా చేయాలనుకునేవాడిని, కానీ చేయలేకపోయాను. ఇప్పుడు చేసే పరిస్థితుల్లో నేనున్నా, తను ప్రాణాలతో లేదు.
चल 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 जल्दी चल। किधर है बादशाह? चला गया भाई। क्यों छोड़ दिया? उसको देख के डर गए भाई। हाँ विक्रम बोल. ठीक है. 2 years తర్వాత సాధుపై సడన్ గా మీటింగ్ కాల్ ఫర్ చేశాడు. వన్ మోర్ థింగ్ భాష, నిన్ను తీసుకురమ్మన్నాడు. మీటింగ్ ఎక్కడ? సాధుబాయ్ ఎప్పుడు లాస్ట్ మినిట్ వరకు మీటింగ్ స్పాట్ రివీల్ చేయడు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ కాల్. సాధుబాయ్, నా కొడుకు బాద్షా. ఏ దేశానికి? మా నాన్న రెస్లింగ్ కాంపిటీషన్లో బాద్షా టైటిల్ గెలుచుకున్నప్పుడు వీడు పుట్టాడు. అప్పటి నుంచి వీడు అసలు పేరు పక్కన పెట్టి బాద్షా అనే పిలుస్తున్నాం. ధన్రాజ్, 20 సంవత్సరాలుగా నువ్వు నా కోసం పనిచేస్తున్నావు అంటే నాకు నీ మీద ఉన్న నమ్మకం. యు ఆర్ లాయింగ్. అదే నిజమైతే ఈ చెకింగ్లు ఉండవు. ఇట్స్ ఎ ప్రోటోకాల్. దట్స్ కాల్ ఫియర్. భయం. విక్టర్ ఏరియాకి వెళ్ళి వాడి కొడుకుని కొట్టినప్పుడు నీ గట్స్ నచ్చాయి. ఇప్పుడు నీ యాటిట్యూడ్ నచ్చింది. అందుకే నీకు అవకాశం ఇస్తున్నాను. నీ అవసరం కోసం ఇచ్చేది అవకాశం కాదు. ఇట్స్ నాట్ మై ఆపర్చునిటీ, ఇట్స్ యువర్ నెసెసిటీ. పనేంటి? కెనియా నుంచి ఒక కంటైనర్ డెలివరీ చేయడానికి వచ్చిన యాంటోనీ అనేవాడిని విక్టర్ మనుషులు కిడ్నాప్ చేశారు. వాడిని రికవర్ చేయాలి, ఎందుకంటే ఆ కంటైనర్ చాలా వాల్యుబుల్. ఎంత? మోర్ దెన్ మకావ్. దెన్ మై ప్రైస్ ఇస్ మకావ్. మకావ్ నాకు ఇచ్చేయి. साधु के कंडीशन करता हुआ Boys, drop your guns. Go back. Badshah, you too. Badshah, leave him. బాద్షా వదిలే. Badshah, deal okay. నువ్వు యాంటనీని రికవర్ చేస్తే మకావ్ నీదవుతుంది. బట్ ఇట్స్ వెరీ డేంజరస్. బాద్షా ఇస్ మోర్ డేంజరస్ దెన్ డేంజర్. మైకేల్, ఏ సబ్ బచ్చే లోగ్ ఫ్లడ్ విక్టిమ్స్ హై, వరద బాధితులు. వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసేవాడు కూడా ఉండడు. పిటీ చిల్డ్రన్. వీళ్ళ ఆర్గాన్స్ తో మనం వ్యాపారం చేస్తున్న విషయం వీళ్ళకి తెలీదు. సేఫ్ గా ల్యాబ్కి షిఫ్ట్ చేయి. ఓకే పిల్లల్ని ఇండియన్ ఎంబసీకి హ్యాండ్ ఓవర్ చేయి. గో. యాంటోనీ అక్కడ. యాంటనీ? బాద్షా, నాకేం తెలీదు. నీకు తెలీదని నాకు తెలుసు, ఎందుకంటే యాంటనీని కిడ్నాప్ చేసింది నా మనిషి. వాడిని షూట్ చేశావు. మీకు 4 o'clockకి యాంటనీని హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పాను. నౌ ద టైమ్ ఇస్ 4. ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలీదు. బాద్షా,
మీ నాన్నకు కూడా తెలియకుండా సాధుబాయ్తో మనం ఆడుతున్న గేమ్లో ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాయ్, మనం అనుకున్న పని పూర్తయ్యేంత వరకు పర్పస్ గురించి మాత్రమే ఆలోచించాలి, ప్రమాదం గురించి కాదు. వెల్ డన్ బాద్షా, చెప్పినట్టుగానే యాంటోనీని మాకు అప్పగించావు. నౌ మకావ్ ఇస్ యోర్స్, తీసుకో. బాద్షా ఏది తీసుకోడు, సాధించుకుంటాడు. బాద్షా, మకావ్ మేయర్ మన క్యాసినోకి వస్తున్నారు. నువ్వు రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది. మ్యారేజ్కి నేను బాబాయ్ వెళ్తాను. ఓకే డాడ్. తమ్ముడు ఎప్పుడు నేనే జీవితం అనుకున్నాడు. చివరి వరకు నా కోసమే బతికాడు, నా కోసమే చనిపోయాడు. ఆ విక్టర్ గారిని వదలకూడదు. విక్టర్ ఒకడే కాదు డాడ్, దీని వెనక సాధుబాయ్ కూడా ఉన్నాడు. సాధుబాయ్ నన్నెందుకు చంపాలనుకుంటాడు? చంపాలనుకుంది మిమ్మల్ని కాదు, నన్ను. శ్రవణ్, కాల్ సాధు. I said call him. హలో. బాయ్, బాషా ఇస్ మిస్డ్. I know that. Is that good news to tell me? Kill Badshah and call me back. Badshah చావు నేను వినాలి. ఓకే? 20 సంవత్సరాలు సాధు కోసం నమ్మకంగా పనిచేశాను. నా భార్యని దూరం చేసుకున్నాను. అలాంటిది వాడు నా కొడుకుని చంపాలనుకున్నాడు. ఇలాంటి వాడి కోసమా నేను పనిచేసింది? కనుసైగతో శాసించాల్సిన మనం సాధు కనుసన్నలో పని చేయకూడదు. మన తెగింపే వాడికి ముగింపు కావాలి. బాద్షా, బాబాయ్ చావుకి కారణమైన విక్టర్, దాని వెనకున్న సాధుభాయ్ ఎవ్వడూ మిగలకూడదు. ఇక నుంచి మాఫియాకి బాద్షా ఒక్కడే ఉండాలి. అది నువ్వే కావాలి. బాద్షా ఇస్ వెరీ డేంజరస్. నా కొడుకుని చంపాడు. సాధుబాయ్ దగ్గర నుంచి మకావ్ తీసుకున్నాడు. వాడక్కడితో ఆగడు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మొత్తం ఏషియన్ రీజన్స్ కే బాద్షా కావాలనేది వాడి అంబిషన్. హీ ఈజ్ ఎ కాంకరర్. బాయ్, దానికి వీలంత అక్కర్లేదు. బాద్షానే కాదు, వాడు బాబుతో సహా అందరిని లేపేసి అసలు ప్రాబ్లమే లేకుండా చేస్తాను. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. రే బాద్షా, ఈ రోజు నువ్వు డెఫినెట్ గా మా చేతుల్లో చేస్తావురా. మా తాత నాకు పేరు పెట్టింది చచ్చాక సమాధి మీద రాయడానికి కాదు, చరిత్రలో రాయడానికి.
డెత్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్. నో మ్యాన్, నో ప్రాబ్లం. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. అది కమ్ దిస్ సైడ్. ఐ సే కమ్ దిస్ సైడ్. లాస్ట్ మినిట్ వరకు ఈ ఆపరేషన్ గురించి రివీల్ చేయకుండా షాక్ ఇచ్చారు. నాకు వేరే దారి లేదు. అంటే నువ్వు సాధుభాయ్ కోసం పనిచేస్తున్నావా? ఫ్యాంటాస్టిక్. అది కంటైనర్ సేవ్ చేసి నాకు చాలా పెద్ద ఫేవర్ చేశావు. అండ్ నౌ పోలీసుల్ని చంపి కంటైనర్ ని తీసుకుపోయింది. బాద్షాని మీ డిపార్ట్మెంట్ ని నమ్మించాలి. గాట్ ఇట్ భాయ్. బాయ్, బాద్షాని ఫ్రేమ్ చేయడం కాదు, డైరెక్ట్ గా ఫినిష్ చేసే ఛాన్స్ వచ్చింది. హౌ సస్పెన్స్. హలో, ఏంట్రా నాన్న, 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ కూడా చేయలేదు. కొంచెం బిజీగా ఉన్నానమ్మా. ఏం బిజీయోరా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఇంతకీ నువ్వెప్పుడు వస్తున్నావు? నేను వచ్చిన పని దాదాపు పూర్తయిందమ్మా. త్వరలోనే వస్తాను. లవ్ యూ అమ్మా. లవ్ యూ నాన్న. జాగ్రత్త. బాయ్. హలో బాద్షా, పప్పా మేరే పాస్ హై బేటా. ఆజా. బాద్షా, నీ ప్లేస్ నుంచి నీకు తెలియకుండా మీ నాన్నని ఎలా కిడ్నాప్ చేశానని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఐ హావ్ ఫ్రెండ్స్, దోస్త్. ఎందుకు? మనీ, హ్యూజ్ మనీ. నీ కళ్ళ ముందే మీ నాన్నని చంపుతారు. బాద్షాకే నాన్నకో బులానా. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటికి వచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది. పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా డిలే చేయకూడదు. మెటీరియల్ ఈ రాత్రికే డిస్పాచ్ అవ్వాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సాధుబాయ్ టాలరేట్ చేయడు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, కలకత్తాల్లో ఒకే టైంలో ఈ బ్లాస్టులు జరగాలి. రేపీ టైంకి ఇండియా మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఎవడరా నువ్వు? కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండవీటి సింహ. 1994 బొబ్బిలి గడ్డపై ప్రజల్ని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీ గిర్చి పంచలోడు తీసిన బొబ్బిలి సింహ. 1999 వీరరాఘవ ఫ్యాక్షన్ పంజాబ్ రాయలసీమను కాపాడిన సమర సింహ. 2004 విజయవాడిని గుప్పట్లోకి తీసుకున్న ధర్మపురుషకు దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ. 2010 విజయనగర ప్రజల్ని వీరకేశవుడు బారి నుంచి కాపాడిన సింహ. ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ.
ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు? డస్ట్ అలర్జీయా? కాదు కాకా, నేను ఫోకస్లోకి వస్తే మీరు ఫేమస్ అవ్వరు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్లో వేసేస్తా. థ్యాంక్స్ అయ్యా, ఆల్ ద బెస్ట్. రేయ్, ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిగితే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ అన్యాయంగా చనిపోతారు. దాన్ని నువ్వు ఎలాగైనా ఆపాలి. మార్చాలేకో హలో చెప్పరా సార్, మొత్తం ఆర్డీఎక్స్ రికవర్ చేసుకున్నాను. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా సాధుబాయి హైదరాబాద్ కి వచ్చి తీరుతాడు. యూఆర్ కరెక్ట్ రామ్, మనం టార్గెట్ కి దగ్గరలోకి వచ్చాం. గుడ్ లక్. గుడ్ మార్నింగ్. మా డీసీపీ పద్మనాభసింహ ప్రొఫెషన్లో ఫెయిల్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయి మనుషులు పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు. దానికి డిపార్ట్మెంట్ తరపున మేము అపాలజీ చెప్తున్నాం. అంతేకాదు, ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్. मन बलवान लागे चट्टान रहे मैदान में आगे. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ బాడీ పేరు రాఖీ రసూల్, సాధుభాయ్ మనిషి. నాన్న అడ్డగాడిదలే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తాయి, సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. సింహ, పద్మనాభ సింహ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సాధుభాయ్ క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు, బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. డోంట్ మెస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. అంటే ఏం ఎరగదీసినావు కాక? నీ పర్ఫార్మెన్స్ కి మీ బావగారు బెదిరిపోయిండు, అది కాడైతే అదిరిపోయింది కాక. అది సరే కానీ రామా, నాకు అర్జెంట్ గా ఒక ఫిగర్ కావాలి. హాయ్, మన ఇన్ని రోజులు కష్టపడి ప్లాన్ చేసిన బ్లాస్టింగ్స్ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ పోలీస్ ఇన్ఫార్మర్. నువ్వు చచ్చే ముందు నీకో ఇన్ఫర్మేషన్. నేను అనుకున్నది 100% చేసి తీరుతాను. ఈ సాధుబాయిని ఆపగలిగేవాడు ఎవ్వట్లేడు. ఒక్కడున్నాడు. ఎవడో ఒకడు. బాద్షా పేరు చెప్పగానే నీ కళ్ళలో కనపడ్డ భయాన్ని బట్టి నాకు అర్థమైంది. నువ్వు డెఫినెట్ గా బాద్షా చేతుల్లోనే చస్తావు. నువ్వు చచ్చే ముందు నీకొక షాకింగ్ ఇన్ఫర్మేషన్. బాద్షా కూడా నాలాగే అదే ఆఫీసర్ కోసం పనిచేస్తున్నాడు. ఎవరు ఆఫీసర్? ఎవరు ఆఫీసర్? కమ్ ఆన్ టెల్ మీ. ఎవరు ఆఫీసర్? బాద్షా పోలీసుల కోసం పనిచేస్తున్నాడా? బాయ్, మొన్న వాడు కొట్టిన విధానాన్ని బట్టి నాకిప్పుడు అర్థమైంది. ఓ ముసుగులో ఉన్నది బాద్షా. కరెక్ట్ భాయ్. నిజానికి పద్మనాభ సింహ అనే పోలీస్ ఆఫీసర్ ఒక బఫూన్. వాడు ఇప్పటిదాకా ఒక పిక్ పాకెటర్ను కూడా పట్టుకోలేదు. అది ఆ బఫూన్ వెనుకున్న బాద్షా, బాద్షా వెనుకున్న ఆఫీసర్ ఇద్దరు నాకు కావాలి. సిద్ధు సిద్ధు సిద్ధు
రాలేదేంటమ్మా? వస్తాడులేరా. హాయ్ మా. హాయ్ సిద్ధు. హాయ్ రా. రేయ్, ఈ రోజు యూఎస్ వెళ్ళిపోతున్నానని తెలుసుగా, సరదాగా అందరూ కలిసి టిఫిన్ చేద్దాం అంటే ఇంత లేట్ ఏంట్రా? వాడు లేట్ గా వచ్చాడంటే ఏదో రీజన్ ఉంటుంది. నువ్వు వాడు ఏం చేసినా కరెక్ట్ అంట. ఇవి ప్రింట్ చేయించడానికే టైం పట్టింది. నువ్వు రోజు కాఫీ తాగేటప్పుడు అమ్మ నేను నీకు గుర్తుకు రావాలి, అలాగే మేము కాఫీ తాగేటప్పుడు నువ్వు మాకు గుర్తుకు రావాలి. చూసావా, దట్ ఈస్ సిద్ధు. ఏడ్సాడు ఆ చైలో. ఇప్పుడు నేను వాడికి ప్రతి సెకండ్ గుర్తొస్తాను. ఇదెలా ఉందమ్మా? మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నేనుంటానమ్మా. వీడే డౌట్. నేను డౌటా? లేకపోతే ఏంట్రా, సివిల్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళకుండా యూఎస్కి ఎందుకు వెళ్ళిపోతున్నావు? రేయ్, ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు సంపాదించే దానికంటే అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. ఇలా అందరూ అనుకోబట్టే టాప్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, స్క్రాప్ ఇక్కడ మిగిలిపోతుంది. సరే, బాంబే ఎక్కడుందిరా? ఇండియాలోనే కదా. మరి అక్కడ అంత మంచి జాబ్ వస్తే ఎందుకు వెళ్ళలేదు? అడగమ్మా. వెళ్ళొచ్చు కదరా నాన్న. అమ్మ, వాడు పుట్టినప్పటి నుంచి నీతోనే ఉన్నాడు. నేను లేట్గా జాయిన్ అయ్యానుగా. ఐ డోంట్ వాంట్ మిస్ యూ. ఎక్కడో రోడ్లో దొరికిందని తీసుకొచ్చి వాడికంటే ఎక్కువగా చూసుకున్నావు. ఎలా మర్చిపోతానమ్మా? రైట్, ఇంకోసారి ఆ విషయం మాట్లాడితే చంపేస్తాను. చూడమ్మా, వాడు నన్ను వాడిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. రే, సారీ రా, ఇంకెప్పుడు అలా మాట్లాడు. అది కాదురా. సారీ అన్నాను కదా. ఓకే ఓకే. కోపం ఎక్కువ అమ్మా. అరే అమ్మా, నా బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొచ్చేస్తా. ఓకే మా. ఐమ్ ఓకే. టైం అవుతుంది, రారా. డిపార్ట్మెంట్ కోసం కేశవ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మీకు అండగా నిలబడ్డాం మా బాధ్యత. తీసుకో తల్లి. థ్యాంక్ యూ అంకుల్. మేమే మీ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. రామ్చందర్, 12 దేశాల పోలీసులతో నేను ఆడుకుంటే నువ్వు నాతో ఆడుకున్నావు. ఆర్డీఎక్స్ నువ్వు డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయలేదని తెలుసు. నీ వెనక బాద్షా ఉన్నాడని తెలుసు. బాద్షా ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే చచ్చిపోతావు. రే సాధు, ఇలాంటి కొంతమంది పోలీసులు డబ్బు కోసం డ్యూటీని వదిలేస్తారు. చాలా మంది పోలీసులు డ్యూటీ కోసం ప్రాణాలు వదిలేస్తారు. ఏంటి, నీ సినిమాకి నేను క్లాప్ కొట్టాలా? ఎస్, టీవీలో మీ హీరోయిజం చూసి మా మూవీకి హెల్ప్ అవుద్దని వచ్చాను. నన్ను ఎవడు చూస్తాడు? క్రేజీ రాబర్ట్. నా పక్కన మిమ్మల్ని చూస్తే ఆడు పక్క తడిపేసుకుంటాడు, లేకపోతే లేపేస్తాడు. అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి? శత్రుత్వం. వాడు డబ్బు అడిగాడు, నేను దొబ్బేమన్నాను. వాడు హర్ట్ అయ్యాడు, నేను బుక్ అయ్యాను. ఒకసారి ఇడ్లీలో అటాక్ కూడా చేశాడు. ఈ ఇడ్లీ ఫేస్ చేసుకుని ఇడ్లీ ఎందుకు వెళ్ళావు? లొకేషన్స్ చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ కోఆర్డినేటర్ గోపిగాడు హ్యాండ్ ఇచ్చాడు. అలాగే ఉంటా. అటు చూస్తావేంటే చెప్పు. వాడు రాకుండా అన్నమాట తప్పి వాళ్ళ అన్న కూతురుని పంపించాడు. మళ్ళీ అటు చూస్తావేంటే చెప్పు. ఆవిడ వెనకాల 2 తోకలు వేసుకొచ్చింది. పవర్ కట్లా బ్రేకులు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. నేరేట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ నిజమో అర్థం కాదు. డౌటే ఉంది, కలే కదా. అయినా మా ఊడి సినిమా షూటింగ్ సెటప్ పెట్టాడంటే ఖచ్చితంగా హీరోయిన్ తో లింక్ చేయడానికి అయి ఉంటుంది. అన్నట్టు
ఎవరు హీరోయిన్? సన్నీ లియోన్. అంటే బోన్ స్టార్. మా హీరో బోన్ స్టార్. నేను రైజింగ్ స్టార్. అందరూ కలిస్తే మల్టీ స్టార్ రే. లొకేషన్ ఎక్కడ? నాగేశ్వరరావు చెప్పండి సార్. సన్నీ లియోన్ ఏమైనా విడుదల చేసిందా అలాగే ఉందా? తినబోతు రుచి ఎందుకు సార్, మీరే చూస్తారుగా. కరెక్టే. సన్నీ లియోన్ అన్నాడు, కనీసం చున్నీ కూడా కనపట్టలేదేంటి? పైగా ఆదిగాడు, వాడి బాబు, క్రేజీ రాబర్ట్ అంతా ఇక్కడున్నారేంటి? అర్థమైంది, ఇది కలకి క్లైమాక్స్. అందరినీ కంబైన్డ్ గా కబాడీ ఆడేసుకోమని మా ఊడి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట. ముదురు ఇదిగో నోడుతూ నాగేశ్వరరావు, నీ వల్ల మేము ఇరుక్కున్నాం. తొందరగా ఫోటో చెప్పేసి మమ్మల్ని రిలీజ్ చేయించు. అవతల సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసాం. ఏంట్రా వాళ్ళకి నన్ను అప్పగించేది? నేనే వాళ్ళ తుక్కు లేపడానికి వచ్చాను. ఒరే ఆది, ఈ గేదె వేసుకుని విలన్స్ తో కలవడానికి సిగ్గులేదురా? వాగింది చాలు. బాద్షా ఎక్కడ? కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడే నిరుతావేంట్రా? నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. Hey, don't mess with the fire. If you face the fire, fire will be fired. I am fire. I am the fire. నాగేశ్వరరావు, అడగబోయి వెళ్ళిపోతాం. మూడు చూసి అడగాలి, లేకపోతే మాడు పగిలిపోద్ది. ఎరా సూర్య? Hey, నన్నే కొడతారా? నా ప్రపంచంలోకి వచ్చి నన్నే డామినేట్ చేస్తారా? నీ ప్రపంచం. Yes, this is my world. ఇది మా వాడి సృష్టి. ఆ పిచ్చివాగుడు ఏమిరా బద్దుగా? వద్దనే ఫుల్ కొట్టావేమి? ఎవరిదరా పిచ్చివాగుడు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరందరూ కూడా మా వాడు సృష్టించిన లేరా? మా వాడు నన్ను గెలిపించడం కోసం తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, నిద్రపోతున్నాడు రా. అదే, ఎక్కడ నిద్రపోతున్నాడు? నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. ఇంపాసిబుల్. అది మాత్రం చెప్పను. చెప్తున్నాడు కదరా, చెప్పలేనురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతానురా. చెప్పకపోతే నిజంగానే చేస్తావు. చెప్పు. బాబోయ్, కల్లో ఇంత పెయిన్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా మావోడేంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు? దరిద్రుడు. ఇంకా ఈ కళ వద్దు, బొక్క వద్దు. అర్జెంట్ గా దీనిలోంచి బయటికి వెళ్ళాలి. కానీ ఎలా? ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని లే 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 నా రాజా అని పాట పాడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు సార్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తాను సార్, ప్లీజ్. ఓకే. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా, నిద్ర లేపమంటావా? లే 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 నా రాజా. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? పండుకోనికి పైగా గురక పెట్టన్నాడు. లేస్తున్నాడు. ఇదేంటి ఇంకా కల్లోనే ఉన్నాను? అంటే చైనా మిషన్ ఫెయిల్ అయిందనమాట. అందుకే ఏదో చైనా మిషన్ వాడకూడదు. ఏమంటా చూస్తున్నావు? ఈ రామారావు గారు దెబ్బేశాడు ఎలాగా? ఏ రామారావు? ఏ రామారావు? చెప్పు. ఏ రామారావు? చూపిస్తాను ఉండండి సార్. నా బాధలు నేను పడుతున్నాను. ఇదిగో. వీడు వెడ్డింగ్ ప్లానా? షట్ అప్. వీడే బాద్షా. yes, వీడు బాద్షా. వీడే బాద్షా అయితే వెడ్డింగ్ ప్లానర్ గా ఎందుకు వచ్చినట్టు? సాధు, మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇది మాస్టర్ మైండ్ బాద్షా స్కెచ్. జానకి ద్వారా ఆదికి దగ్గర అయ్యాడు. ఈ పద్మనాభ్ సింహాన్ని డ్రీమ్ పేరుతో వాడుకుని నిన్ను రచ్చగొట్టి ఇక్కడికి రప్పించాడు. వేటగాడు మృగాన్ని వేటాడడానికి ఎరేసినట్టు బాద్షా ఈ బక్రాన్ని మీకు ఎరగా వేశాడు. అరే, మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మిషన్. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? డెసిషన్స్ మనం తీసుకోలేము. పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. నీ డ్రీమ్ వాళ్ళకి నువ్వే బాద్షాగా ఉండాలి. అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట. ఇది డ్రీమ్ కాదురా, స్కీము. మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి. అది ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. విల్సన్ కి ఫోన్ చేసి హకీంపేట్ ఎయిర్ బేస్ కి చాపర్ అరేంజ్ చేయి.
ఎన్టీ రామారావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నువ్వు ఇండియాకి పంపించిన ఆర్డిఎక్స్ ని రికవర్ చేసుకున్న రోజు అతన్ని మా డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేసుకున్నాం. ఒక్క క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్. సాధు యూనిఫామ్ లేకుండానే మొత్తం మాఫియాని వణిగించాడు. ఇప్పుడు యూనిఫామ్ తో దిగాడు. నీకు చేతనైతే డిసైడ్ అయినా నీ చేత నుంచి తప్పించుకో. 20 సంవత్సరాలుగా ఏ పోలీస్ ఆఫీసర్ నన్ను ఇండియాకి రప్పించలేకపోయాడు. నువ్వు రప్పించావు. గ్రేట్. నీకెంత కావాలన్నా ఇస్తాను, ఏం కావాలన్నా చేస్తాను. నన్ను వదిలే. సాధు, ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళు డ్రెస్ వేసుకుంటే నీ ఇలాంటి లోఫర్స్ ఇచ్చే ఆఫర్స్ కి టెంప్ట్ అవుతారు. బట్ ఈ డ్రెస్ కో అడ్రస్ ఉంది. ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు. ఆ పేరుకో హిస్టరీ ఉంది. ఎన్టీఆర్ ని కొనగలిగే మగాడు ఇప్పటి వరకు లేడు, ఇక ముందు రాడు, ఇక ముందు రాడు, ఇక ముందు రాడు. నోట్ డౌన్. యువర్ టైమ్ ఇస్ ఓవర్. అడుగు ముందుకేస్తే ఐజీ చచ్చిపోతాడు. చూసావా నాగేశ్వరరావు, లెగ్గు పెట్టగానే స్కార్పియో లేచిపోయాయి. నువ్వు లెక్క పెడితే సినిమాలు లేచిపోతున్నాయి కదా. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. స్వార్థం కోసం నువ్వు చేసిన బాంబ్ బ్లాస్ట్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారు. వాళ్లలో నేను ప్రాణంగా ఫీల్ అయ్యే నా సిద్ధు కూడా ఉన్నాడు. ఆ క్షణమే నిన్ను నా చేతులతోనే చంపాలని డిసైడ్ అయ్యాను. నీకు ముందే చెప్పాను, నీతోనే ముగిస్తానని. ఏమోవా బాద్షా, అందరూ అయిపోయారు, నేను మిగిలిపోయాను. నువ్వు దొరికిపోయావు. యు నో వై? స్టార్స్ ఆర్ మై సైడ్.
I am lucky. Shall I try my luck? Shit! Basha, no! Sir, Operation Bacha is completed. For more interesting action videos, please subscribe to Telugu Thunder Action channel.